महंत स्वामी मां विचरे आज। स्वामी सहजानंद महाराज महंत स्वामी मां विचरे आज। महंत स्वामी मां विचरे आज। अनेक जीवोना कल्याण थाय। महंत स्वामी मां विचरे आज। अनेक जीवोना कल्याण थाय। जय अक्षरपति पुरुषोत्तम। जय जय स्वामी सहजानंद। जय स्वामीनारायण। తర్వాత స్తుతి చేయాలి. స్తుతిగానం మర్చిపోతున్నాం ఇప్పుడు మన సార్. ఫస్ట్ పేజీ. श्रीमत्सद्गुणशालिनं चिदचिदि व्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदादिकीर्तिं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनाधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः। गुणातीतोऽक्षरं ब्रह्मा भगवान् पुरुषोत्तम। जनो जानन्निदं सत्यं मुच्यते भववनात्। స్తుతిగానం తర్వాత ఇప్పుడు ప్రార్థనా గీతం కీర్తన చదువుదాం. వందన కరియే. అందరు కలిసి చదుదామమ్మా. వందన కరియే ప్రభు భావధరి స్వామి నారాయణ శ్రీ सहजानंद जी। वंदन करिए प्रभु भावधरी आप नारायण श्री सहजानंद जी। वंदन करिए प्रभु भावधरी आप प्रभु चो धाम न धामी बलवंता बहुनामी हरि। वंदन करिए प्रभु भावधरी जीव अनंत न मोक्षने अर्धे। अनंत न मोक्षन अर्धे अनादि अक्षर साथ लई। वंदन करिए प्रभु भावधरी पुरुषोत्तम नारायण पोते। प्रगट्या मानव देहधरी वंदन करिए प्रभु भावधरी स्वामी गुणातीत अनादि अक्षर। पुरुषोत्तम सहजानंद जी। वंदन करिए प्रभु भावधरी यज्ञ पुरुषुमा अखंड रैने।
उपासना सुध प्रगट करी, वंदन करिए प्रभु भाव धरी, भक्ति ये ज अमारु जीवन, देजो रोमे रोम भरी, वंदन करिए प्रभु भाव धरी, हे भक्तवत्सल करुणा सागर, विनंती करु करु जोड़ी हरि, वंदन करिए प्रभु भाव धरी, हेतु रहित भक्ति तव चरणे, देजो तन मन धन थी हरि, वंदन करिए प्रभु भाव धरी, स्वामी नारायण श्री सहजानंद जी, वंदन करिए प्रभु भाव धरी। భావం బాగా తెలిసింది కదమ్మా, కీర్తన భావం. వందన కరియే ప్రభు భావధరి, భావయుక్తంగా నేను నీకు వందనం చేస్తున్నాను. స్వామినారాయణ శ్రీ సహజానందజీ. ఆపు ప్రభుచో ధామున ధామి, ధామాలకే ధామైనటువంటి అక్షరధామికి నువ్వు ప్రభువు. బలవంతా బహునామి హరి, మహాబలవంతుడివి. బహునామి, నీకు చాలా అనంతమైన నామాలు ఉన్నాయి హరి. జీవ అనంతనా మోక్షణ అర్థే, అనంత కోటి జీవాలకి మోక్షం ఇచ్చే నిమిత్తము. అనాది అక్షర సాతులయ, సాతులయి అంటే అనాది అక్షర మూల బ్రహ్మని నీతో పాటు తీసుకొని ఈ భూమిపైకి వచ్చావు. గుణాతీతాన మూలాక్షర బ్రహ్మని చెప్పుకున్నాం కదా, ఆయన తీసుకొని వచ్చావు. పురుషోత్తమ నారాయణ పోతే, నువ్వే ఆ పురుషోత్తమ నారాయణుడవు. ప్రగట్య మానవ దేహధరి, మానవ రూపాన్ని ధరించి ప్రకటమయ్యావు భూమిపైన. స్వామి గుణాతీత అనాది అక్షర, స్వామి గుణాతీతు, ఆయన అనాది అక్షరు, మూల అక్షరుడు. మనందరం అక్షరులమే, కానీ మనం మర్చిపోయాం, మళ్ళీ అక్షరం అవడానికి ప్రయత్నిస్తున్నాం. అనాది అక్షరం అంటే మాయకి పైన ఉన్నటువంటి అక్షరుడు అనమాట, పర అక్షర బ్రహ్మ. అనాది అక్షరం ఎవరిక్కడ? గుణాతీతానంద స్వామి. యజ్ఞ పురుషుమా అఖండ రహినే, యజ్ఞ పురుష శాస్త్రిజీ మహారాజు అనమాట. ఆయనలో నువ్వు అఖండంగా ఉన్నావు. అలాగే ఉపాసన శుద్ధ ప్రకటకరి, ఈ అక్షర పురుషోత్తమ ఉపాసనని, శుద్ధ ఉపాసనని ఆయన ప్రకటించారు. ఎవరు? శాస్త్రిజీ మహారాజు. యజ్ఞపురుషు అంటే ఆయన పేరు అసలు యాక్చువల్ యజ్ఞపురుష దాస్. శాస్త్రిజీ మహారాజు యొక్క పూర్వ సాధునామం ఏంటంటే యజ్ఞపురుష దాసు. ఆయనే ఈ బిఏపిఎస్ సంస్థను స్థాపించి అక్షర పురుషోత్తమ సిద్ధాంత ఉపాసనని ప్రారంభించారు. ఇప్పటి నుంచో ఉంది, వచనామృతంలో ఉంది, వేదాల్లో ఉంది, భగవద్గీతలో ఉంది. భగవద్గీతలో ఏముంది? అక్షర బ్రహ్మయోగం ఉంది, పురుషోత్తమ ప్రాప్తి యోగం. మరి ఈ రెండు ఏమిటి? అక్షర బ్రహ్మ ఏమిటి, మళ్ళీ పరబ్రహ్మ పురుషోత్తమ బ్రహ్మ. అక్కడే తెలుస్తుంది అక్షర పురుషోత్తమం ఇవి రెండు ఉన్నాయని చెప్పేసి అన్నీ తీసుకొచ్చి దాన్ని ఒక దగ్గర పెట్టి దాని విగ్రహ రూపం ఇచ్చింది శాస్త్రిజీ మహారాజ్ వారు అనమాట. అప్పటి నుంచి అవి వారి విగ్రహ రూపాన్ని సంతరించుకున్నాయి. అంతకుముందు విగ్రహ రూపం ఉండేది కాదు. మన సనాతన ధర్మంలో దేవతల విగ్రహాలు ఉండేవి, కానీ పరమాత్మకి మన అక్షర బ్రహ్మకి ఇద్దరికి కలిపి భక్తుడికి భగవంతుడికి ఉన్నటువంటి బంధం ఎక్కడ కూడా లేదు. ఉంది రాధాకృష్ణ, రాముడు, సీత, శివపార్వతులు ఉన్నారు, కానీ మనకి పతి పత్ని వ్యవహారంలో ఉంటుంది, కానీ భగవంతుడు భక్తుడు అన్న భావన అంత ఎక్కువ మనలో ఉండదు. అట్లాగా భక్తి ఏజ్ అమారు జీవను, భక్తే మా యొక్క జీవనము.
భక్తి మా జీవనం ఏంటి, మా జీవితం అంతా భక్తి మాత్రమే మా జీవితం ఇప్పుడు. అలాగే రెజో రోము రోమ్ భరి అంటే రోమాల్లో కూడా మాలో రహజో అంటే ఉండిపో. ఆ భక్తి అంతా మా యొక్క రోమాల్లో భక్తి అంతా నిండిపోయేలా నువ్వు చేయి. హే భక్తవత్సల కరుణాసాగర వినంతి కరు జోడి హారి, 2 జ్యోతులు జోడించి నీకు వినతి చేస్తున్నాను. హేతురహిత భక్తి తవిచరణే అంటే ఇటువంటి భావనతో మేము నీకు ఎటువంటి స్వార్థం లేకుండా, మాలో ఎటువంటి కోరిక లేకుండా నీ యొక్క చరణాలని ఆశ్రయిస్తున్నాము. నీ చరణాలను ఆశ్రయించాము. నా తను మను ధను అంతా కూడా నీకే, నీదే, మాదంటూ ఏమీ లేదు అని మనం ముందు పరమాత్మని ప్రార్థిస్తున్నాం అన్నమాట. ఇది ప్రార్థన. భావయుక్తంగా మనం పాడాము, చాలా సంతోషం. దీని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే స్తుతి కూడా చేసేసాం. ఇప్పుడు మనం ప్రవచనానికి వద్దాం. ప్రవచనం మీరు చదువుతారా అమ్మా? పంపనా మీకు? ఉందా ఫోను? చదవటే నేను భావార్థం చెప్తూ ఉంటాను. తర్వాత ఈ ఆదర్శ గృహం ఎవరు చెప్తారు? మొత్తం కాదు, 2 పేజీలన్నా మీరు చెప్తారా? తెలుగులో ఉంది, చదివి చెప్పడమే. ఇక్కడ నుంచి ఈరోజు పరిచయం చదువుదాం. ఈ రోజు పరిచయం చదువుదాం ఏమ్మా, అక్కడ వరకు. అయితే మీ అందరికీ ఆదర్శ గృహం అనే పుస్తకం ఇవ్వబడింది. అందరి దగ్గర తీసుకున్నారు? అందరూ తీసుకున్నారు? మీరు తీసుకోలే? మీకు రాలేదు? ఆ రోజు మేము ఇచ్చినప్పుడు అందరికి ఇచ్చాను. నేను ఈ ఫామ్స్ ఇచ్చిన రోజు ఇచ్చాను. పిల్లలు ఉన్నవాళ్ళు కనుక్కున్నా, కానీ అయినా చదవండి అని చెప్పి ఇచ్చాను. అని మీకు కూడా ఇచ్చాక మీ మనవరాలకి ఇచ్చేసారా? ఇప్పుడు మీరు మీ మనవరాలకి ట్యూషన్ చెప్పండి. మనవడు అయిపోయినాయి అమ్మ. ఇంకా రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒకసారి ఈ దీపావళి నిమిత్తంగా మనందరం కూడా ఏం చేస్తున్నాం, ఆ రోజు అన్నకూటికి మన తరపున హైటెక్ సిటీ, మన ఆర్టీపీ, ముఖ్యంగా ఆర్టీపీ తరపున తెలుగు మహిళలందరం కూడా, మహిళా భక్తులందరూ కూడా మన సేవకి వెళ్ళారు 10 మంది కలిసి. చాలా సంతోషం అమ్మ. అది చాలా విశ్వవ్యాప్తం అయిపోయి ఉంటుంది ఆ వార్త. ఇప్పటికే ఆశీర్వాదాలు మీకు అంది ఉంటాయి. ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ కూడా అభినందనీయులు. చాలా మామూలు ఉత్తమ ఆత్మలను కూడా మనం చెప్పొచ్చు. ఇప్పుడు మళ్ళీ అన్నకూటికి కూడా మీరందరూ భక్తిపూర్వకంగా మీరు ఏం చేయదలుస్తారో అవి ఎంత కొద్దిగా అయినా సరే, 1/2 కేజీ అయినా సరే, మీరు ఎంత చేయగలుగుతారో అంత తీసుకెళ్ళి భగవంతుడికి నివేదించుకోండి. దాని ద్వారా మీరు ఎవరికైతే వండి పెడతారో వాళ్ళందరికీ ప్రసాదం కింద అందుతుంది. మీ మనవరాలికి పెట్టుకున్నా, మనవడికి పెట్టుకున్నా, ఇంకెవరికి పెట్టుకున్నా కూడా మీ ద్వారా చేసే ప్రతి వంటకం కూడా రేపు పొద్దున ప్రసాదం కింద ప్రసాదీభూతం అవుతుంది. అందరికీ ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఎవరికైతే మీరు వండి పెడుతూ ఉంటారో ఆ యొక్క ఆశీర్వాదాలు వాళ్ళకు కూడా అందుతూ ఉంటాయి. ముఖ్యంగా మన పరమాత్మ నివేదించాం కాబట్టి ఆ తర్వాత మనం చేసుకునేటువంటి సంకల్పాలు కానీ తీసుకెళ్ళి ఎవరికాళ్ళు వండి తీసుకెళ్ళి పెట్టుకుంటే అది మీకు ఫలిస్తుందమ్మా. ఏ రకంగా అంటే మీ సంకల్పాలన్నీ నెరవేరుతాయి ఒకటి. రెండోది, అక్కడి నుంచి మీరు ఎటువంటి వంటలు చేసి మన వాళ్ళకి పెట్టుకున్నా, ఎవరికి పెట్టినా సరే అది ప్రసాదం యొక్క ఎఫెక్ట్ దానిలో వచ్చి, పరమాత్మ తీసుకున్నాడు కదా ముందు మీ యొక్క దీన్ని ఆయన ఆరగించారు కాబట్టి అది మిగతా వాళ్ళందరికీ ప్రసాదంలా పనిచేసి మీ ఇంట్లో వాళ్ళకైనా ఎవరికైనా వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఉన్నవి కూడా ఇక నుంచి మీరు చక్కగా ఆయన ముందుగా ఆయన పెట్టి సంవత్సరంలో ముందుగా కొత్త సంవత్సరం వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు మొదలవుతుంది. నార్త్ ఇండియాలో ప్రత్యేకించి గుజరాత్లో ముఖ్యంగా ఇప్పుడు మొదలవుతాయి. పాత పుస్తకాలు, పాత అకౌంట్లు, పాతవన్నీ అసలు ఉంచరు, ఇంకా మొత్తం తీసి పడేస్తారు. కొత్తగా మొదలు పెడతారు జీవితాన్ని. అయిందేదో అయిపోయింది అనేట్టుగా అనుకొని కొత్తగా ఇప్పటి నుంచి మనం చక్కగా ఉందాము, భగవంతుడి భక్తితో పాటుగా
మన పనులు చేసుకుందాం తప్ప ఇన్నాళ్ళు భగవంతుడికి భక్తి లేకుండా ఏమన్నా పనులు చేసుకున్నామేమో, ఆ దోషాలు ఏమన్నా మనకు అంటుంటాయేమో, కాబట్టి మనలోకి ఇన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చున్నాయేమో అని అనుకుంటూ అవన్నీ రాకుండా ఉండడం కోసం ఇవన్నీ పాత ఏవైతే ఉన్నాయో మన పాత భావాలు కావచ్చు, సంకల్పాలు కావచ్చు, ఏదన్నా విషయాలు తీసేసి ప్రశాంతంగా మనస్ఫూర్తిగా మీకు ఇష్టమైన వంటకం మీరు చేయగలిగేది చేసి, అంటే మరీ లిక్విడ్లా కాకుండా ద్రవ పదార్థం కాకుండా అక్కడ పెట్టడానికి వీలుగా ఉండేలాగా ఏం చేయకూడదు. రైసీ చేయకూడదు. అలాంటివి కాదు. మీరు రవ్వ లడ్డూనో, సున్నుండో, లేకపోతే ఇంకేదో కజ్జికాయలో ఏమి ఇష్టం ఏదో ఒకటి అట్లాంటివి మన బోర్డులు ఉన్నాయి అట్లా. అది మళ్ళీ ప్యాకెట్లో పెట్టి అందరు ప్రసాదాలు కదా పంపిస్తారు కదా అమ్మా. స్వీట్ కానీ హాట్ కానీ ఏమన్నా చేయొచ్చు. ఏమ్మా చేసి అర్పించండి, దానివల్ల మనకి మంచి ఫలితాలు వస్తాయి. మనమే ముందుంటాం ఆ విషయంలో, మొత్తం తెలుగు భక్తుల్లో మనమే ముందుంటే మీరందరూ ముందుండే అవకాశం ఉంది. అది ఆ సంకల్పం తీసుకుంటూ చక్కగా భగవంతుడి ముందు ఇది అవన్నీ వాళ్ళు ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇవన్నీ వాళ్ళు ఎందుకు చెప్పుకుంటున్నామంటే సత్సంగంలో ఇవన్నీ చేయించేది ఎవరు? ఈయనే. సార్ ఆయన ముందే చెప్పేస్తే ఆయన చూసుకుంటారు. నేను చేసే పని అదేనమ్మా. ముఖ్యంగా మేమందరూ భక్తులందరూ మనని కాదు, మనందరం కూడా చేసే పని ఏంటంటే ఇదే కాదు. ఏదైనా సరే వాళ్ళ పరమాత్మ తలుచుకుంటే ఏ పనైనా చేయండి, ప్రశాంతంగా ఉంటుంది. అలసట ఉండదు, ఆయాసం ఉండదు, ఆందోళన ఉండదు, భయం ఉండదు, ఇవేమి ఉండవు. ఇవన్నీ కూడా మీ అనుభూతిలో రావాలని ఉద్దేశంగా నేను చెప్తున్నాను. అదే ఆయన సమక్షంలో చెప్పడం జరిగింది సత్సంగంలో ఉంటూ ఈరోజు పరాసవ సందర్భంగా. అయితే మనం మొన్న ఒక ఆదర్శ గృహం అని చెప్పి మనం ఒక పుస్తకం ఇవ్వడం జరిగింది అందరికీ. అది మీరు ఎవరికాళ్ళు చదవడం కష్టం కాబట్టి ఇక్కడ చదవడం మొదలుపెట్టి మీరు వాళ్ళు ఏదైతే చదువుతారో దాన్ని కనీసం ఒక 5గురికి వినిపించాలి. అది బాధ్యత. ఇప్పుడు మీరు ఏదైతే ఆ పుస్తకంలో మనం చదివి వినిపిస్తామో అది మీరు కనీసం కొత్త వాళ్ళ 5గురికి మీరు ఈరోజు చదివి వినిపించాల్సిందే. మీరు ఎక్కడెక్కడ కూర్చుంటారు కాబట్టి మీరు వినకపోయినా మా గురువుగారు ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి మేము ఫాలో అవుతున్నాం, మేము చదువుతున్నాం, వినండి. ఆ తర్వాత వాడు వింటారు, తర్వాత ఆయన చూసుకుంటారు. ఎవరు చూసుకుంటారు? ఆయన చూసుకుంటారు. ఆయన తలుచుకొని మీరు చదివేసేయండి అంతే. ఏమ్మా ఎవరు చదువుతారు? మీరు చదువుతారా? కొంచెం గట్టిగా చదవండి. ఇక్కడ నేను రికార్డు కూడా చేస్తున్నాను, పక్కకి రండి, ఇక్కడ వేసుకోండి కొంచెం. అమ్మ ఫ్యామిలీ ఫస్ట్ పేజ్ ఇది చదవండి. ఇక్కడ నుంచి చదివేసేయండి. ఇది కూడా చదివేయండి. ఇక్కడ నుంచి కరెక్ట్. स्वामीनारायण भगवान की जय, अक्षर पुरुषोत्तम महाराज की जय, गुणातीतानंद स्वामी महाराज की जय, भगत जी महाराज की जय, शास्त्री जी महाराज की जय, योगी जी महाराज की जय, प्रमुख स्वामी महाराज की जय, महंत स्वामी महाराज की जय, सूरत अक्षरधाम महोत्सव की जय. భారతీయ సంస్కృతిలో గల ఆధ్యాత్మిక విలువలను ప్రచారమనర్చి జీవితపు విలువలను విశదపరిచి మానవులలో నైతిక ఆధ్యాత్మిక సమున్నతి ద్వారా ప్రశాంత జీవనాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రదీపింపచేయటానికి BAPS కృషి చేస్తుంది. భగవాన్ స్వామినారాయణ 1781 1830 ప్రవచించిన వేద విధులు ఆధారంగా 1907వ సంవత్సరంలో బ్రహ్మస్వరూపులు శాస్త్రీజీ మహారాజ్ BAPSను స్థాపించారు. ప్రస్తుతం ఈ సంస్థ పరమ పూజ్య ప్రముఖ స్వామి మహారాజు వారి ప్రేరణతో వారి మార్గదర్శకత్వంలో భగవాన్ స్వామినారాయణ బోధించిన వేద విజ్ఞానాన్ని నేల 4 చెరుగుల పరివ్యాప్తి చేయటానికి ప్రపంచవ్యాప్తంగా 3700 BAPS కేంద్రాలలో బాలబాలికలకు, యుక్త వయస్కులకు, నడి వయస్సు వారికి, పెద్దలకు వారానికి ఒకసారి చొప్పున 12700 వారాంతపు సత్సంగాలను ఏర్పాటు గావించి కృషి సల్పుతోంది. అంకిత భావంతో సేవలందించే 850 మంది సాధువులు, 55,000 కార్యకర్తలు ప్రపంచవ్యాప్తంగా సంస్థ నిర్వహించే ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, పర్యావరణ, వైద్య సేవా కార్యక్రమాలలో, ప్రకృతి వైపరీత్య సమయాలలో నిర్వహించే పునరావాస కార్యక్రమాలలో
సుశిక్షితులుగా అకుంఠిత సేవలను అందిస్తుంటారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ఎకనమిక్ మరియు సోషల్ కౌన్సిల్కు BAPS అనుబంధించబడింది. లండన్, హ్యూస్టన్, చికాగో, అట్లాంటా, టొరాంటో, నైరోబిలలోని BAPS శ్రీ స్వామినారాయణ పరంపరాగత మందిరాలు, గాంధీనగర్, న్యూఢిల్లీ నగరాల్లో గల అక్షర్ధామ్ మందిరాలు భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞానానికి, సంస్కృతికి కేంద్రాలుగా బాసిల్లుతున్నాయి. ఇది మనకి పరిచయం, సంస్థ యొక్క పరిచయం మీ అందరికీ క్లుప్తంగా ఇవ్వడం జరిగింది. తర్వాత అసలు విషయానికి వద్దాం. ఈ మన యొక్క ఆదర్శ గృహం అంటే ఏమిటి, కుటుంబ విలువలు అంటే ఏమిటి అనేది రమాదేవి గారే పరిచయం ద్వారా. సమాజానికి కుటుంబ వ్యవస్థయే పునాది. సంస్కారవంతమైన పరంపరలో భాసిల్లే భారతీయ కుటుంబమే ఆదర్శ కుటుంబం. ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషాలతో భాసిల్లుతుంటే సమాజం మొత్తం సంతోషంగా ఉంటుంది. కానీ భౌతికవాద గాలుల ప్రభావంతో మన సమాజం మొత్తం అపమార్గాన పడుతున్నది. తత్కారణంగా ప్రాచ్య సంస్కృతిని పోగొట్టుకొని చిన్నాభిన్నమవుతున్న మన కుటుంబ వ్యవస్థ సామాజిక వ్యవస్థనే కల్లోలపరుస్తుంది. ఒకప్పుడు అనునిత్యం ప్రతిధ్వనించే మాతృదేవో భవ, పితృదేవో భవ అనే అభివాదాలు త్వరితగతిని మటుమాయమవుతున్నాయి. పరస్పర అన్యోన్యత, గౌరవము, విశ్వాసము లేని ప్రతి ఇంట మాయమై స్వార్థపరత్వం, వాచాలత్వం చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు వసుదైక కుటుంబమే తమ ఆకాంక్షగా వెలిగిన భారతీయులు ఈనాడు తమ కుటుంబానికే దూరమవుతున్నారు. భారతీయులు ఇంటి వద్ద కలిసి జీవిస్తున్నా ఎవరికి వారు స్వతంత్రంగా ఏకాకిత్వాన్ని కోరుకుంటున్నారు. ఇంటింటా జరుగుతున్న భావగతాలను చూస్తున్న నూతన తరం వ్యక్తులు వ్యవస్థకు దూరమవుతున్నారు. ఈ చిన్నాభిన్న ధోరణి ప్రతి ఒక్కరిలో ఆందోళన రేకెత్తిస్తోంది. కానీ దీనికి పరిష్కారం ఎవరి దగ్గర లేదు. ఒకవేళ ఎవరి వద్దనైనా పరిష్కార మార్గం ఉంటే పరిష్కరించే సమయం వారికి దొరకదు. అటు అవకాశం ఉన్న వ్యక్తులకు ఇందుకు అవసరమైన ప్రేరణ, ఆత్మశక్తి వారికి ఉంటాయా? ఇటువంటి గందరగోళ స్థితిలో పరమహంస పరివ్రాజకాచార్య ప్రముఖ స్వామీజీ మహారాజు ఒక ఆశాదీపాన్ని వెలిగించారు. వారు 15,500 పైగా గ్రామాలను, పట్టణాలను దర్శించారు. 2,50,000 పైగా గృహాలను పునీతంగా గావించారు. ఎన్నో వేల కుటుంబాలను స్వయంగా కలుసుకొని వారి సమస్యలను తీర్చారు. ప్రముఖ స్వామీజీ మహారాజు దర్శించిన ప్రతి ఇంటిని స్వర్గసీమగా మార్చిన వారి ఆధ్యాత్మిక శక్తిని ఈ చిరుపత్రం ఆవిష్కరిస్తుంది. రండి, అనిర్వచనీయమైన ఈ ఆధ్యాత్మిక విలువలను పాటించి మన ఇంటిని అక్షరధామంగా మార్చుకుందాం. భగవాన్ స్వామినారాయణ ప్రముఖ స్వామీజీ మహారాజుల దివ్యాశీస్సులు మనపై సదా వర్షించుగాక. ఈ మహాదాశీస్సులను పొంది మనమంతా ధన్యజీవులమవుదుగాక. ఇది పరిచయం. వాళ్ళ కుటుంబ విలువలు ఎట్లా ఉన్నాయో మనందరికీ తెలుసు. ఏ దేశమైనా, ఏ సమాజమైనా బలంగా ఉండాలంటే కుటుంబం బలంగా ఉండాలి. ఇవాళ కుటుంబ వ్యవస్థ బలహీనమైన తర్వాత మనం ఏం చేస్తున్నాం, సమాజం బాగుంటే చాలే, కుటుంబం ఆటోమేటిక్ బాగుంటుందని రివర్స్లో ఆలోచిస్తున్నాం. కానీ అది అసలు సాధ్యం కాదు. కాబట్టి కుటుంబ వ్యవస్థలో విలువలు పడిపోయినాయి, పాత విలువలన్నీ పోతున్నాయి. మాతృదేవ, పితృదేవ భావ అన్నట్టు విషయాలని మనం అస్సలు పట్టించుకోవడం లేదు. జంతు బుద్ధితో మనం జంతు ప్రవర్తనతో ఉన్నాము. లౌకిక వ్యవహారాల్లో నిమగ్నమైపోయి ఉన్నాం తప్ప మనలో ఉన్న దివ్యత్వాన్ని, దైవభావాన్ని అది మనం మరుపులో పెట్టేసుకుంటున్నాం. మన యొక్క మానవ జన్మ లక్ష్యం పరోక్షంగా దానిలో లుప్తమైపోతుంది. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థని ఏ రకంగా నిలబెట్టాలన్న విషయం గురించి మన ప్రముఖ స్వామి మహారాజు వారు తీవ్రంగా ఆలోచించి, ఎందుకంటే ఆయన స్వయంగా ఉన్నటువంటి ఎన్ని లక్షలమ్మ 2,50,000 గృహాలు సందర్శించారు. 75,000 గ్రామాలు దర్శించారు. ప్రతి కుటుంబంలో సమస్యలు తీర్చారు వాళ్ళు వ్రాతపూర్వకంగా. ఎక్కడ కూర్చున్నా సరే, ఇప్పుడు లెటర్ వచ్చిందంటే ఆయన కాసేపు వెయిట్ చేస్తే ఆ లెటర్ రాస్తూ ఉండేవాళ్ళు, సమాధానం రాస్తూ ఉండేవాళ్ళు, బాధపడుతూ ఉండేవాళ్ళు, ఏంటి కుటుంబాలు ఇలా అయిపోయినాయి అని చెప్పేసి. అంటే భక్తులు కాబట్టి కొంతమంది ఆయన చెప్పిన మాటలు ఫాలో అవుతూ ఉండేవాళ్ళు, మంచిగా ఉండేది. తర్వాత ఆయన ఎవరో ఇలా అడిగారనమాట, స్వామి మరి మీ ఆధ్వర్యంలో మాకు సహజంగా మీరు వెళ్ళిన కుటుంబాలకి మీకు వచ్చిన ఉత్తరాలకి సమాధానం ఇస్తున్నారు, బాగానే ఉంది. మరి ఇలా కాకుండా ఇంకా చాలామంది బయట ఈ రకంగా మొత్తం సమాజానికి ఇలా ఉంది కదా, ఏం చేయాలన్న దానికి ఇప్పుడు ఇటువంటి ఆదర్శ గృహం అని చెప్పేసి కొన్ని ఎలా ఉండాలి, గృహం అంటే ఎట్లా ఉండాలి, అవన్నీ కూడా మనకి చిన్న పుస్తకంలో ఇవ్వడం జరిగింది. మనం కొద్దిగా మొత్తం అన్నీ చదువుదాం. ఇవాళ ఈ విషయాన్ని మీరు 10 మందికి తెలియజెప్పి అందరినీ సమాయత్తం చేయండి. వాళ్ళ ఇంటిని గురించి కనీసం ఒక 5 నిమిషాలు వాళ్ళు ఆలోచించుకునేలాగా చేసే ప్రయత్నం మనం చేద్దామమ్మా.
ఇది కూడా చదివేసేయండి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ మనకు అర్థం అవుతాయి. ఒక్క నిమిషం, ఇది ఒక్క చదువు. అనురాగభరితమైన ప్రశాంత గృహాన్ని మీరు కోరుకుంటున్నారా? భూమిపై జన్మించిన ప్రతి వ్యక్తి తన ఇల్లు సుఖ సంతోషాలతో ఆధ్యాత్మిక శక్తితో వెల్లివిరియాలని కలలు కంటాడు. అదే ఒక ఆదర్శ గృహము. అయితే ఆదర్శ గృహం అంటే ఏమిటి? మన ఋషులు సంతోషభరిత కుటుంబాన్ని ఎలా అభివర్ణించారు? మనం ఎటువంటి సంతోష గృహం కావాలనుకుంటున్నాము? పుష్కలంగా సంపద, ఆధునిక వసతులు గల ఇల్లు, సంతోషదాయకమైన కుటుంబంగా కొందరు అభివర్ణిస్తారు. అయితే మహోన్నతులైన ఋషిపుంగవులు సయోధ్యత, దైవత్వ సుగంధ పరిమళాలతో శోభిల్లే గృహమే ఆనందమయ గృహము అంటారు. కానీ ఈ దైవత్వ సురభిల్ల పరిమళాలు ఇంటింటా ఎలా పరివ్యాప్తి చెందుతాయి? ఇంటిలో సుఖ సంతోషాలు ఎలా వస్తాయి? కొంచెం ఆలోచించండి. పరస్పరం కీచులాడుకునే భార్యాభర్తలున్న ఇంట్లో, అత్తా కోడళ్ళు, అన్నా చెల్లెళ్ళు ఒకరితో ఒకరు వాదులాడుకునే ఇంట్లో, ఒకరినొకరు నమ్మని తండ్రి కొడుకులు ఎదుటివారిని పట్టించుకోకుండా తన దురలవాట్లు తనవుగా జీవించే ఇంట్లో శాంతి సౌభాగ్యాలు ఉంటాయా? మీరు నిర్ణయించండి. భౌతిక సుఖాలు, సంపద నామమాత్రంగా ఉన్న ఇంటిని సంతోషధామంగా అభివర్ణించవచ్చా? అందరి మనసులు ఒకటేనా? సహకార సౌభ్రాతృత్వాలతో ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో మెలుగుతారా? ఒండరులను గౌరవించుకుంటారా? ఒండరులను విశ్వసిస్తూ ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు కుటుంబ వృద్ధిని కాంక్షిస్తాడా? ప్రతి ఒక్కరూ భగవత్ కైంకర్యానుభూతిని పొందగలరా? కాబట్టి మనం ఇక్కడి నుంచి రేపటి నుంచి మనం తెలుసుకుందాం ఎట్లా ఉంటే ఈ భావనలన్నీ కూడా మనం తెచ్చుకోవచ్చు. అంటే ఏంటి, అన్నీ సమృద్ధిగా ఉండి ఇల్లులు ఉన్నాయి, అందులో ఆస్తులు ఉన్నాయి అన్నది కాదు ముఖ్యం. మనలో ఎంత సయోధ్య ఉన్నది, మనలో ఎంత సఖ్యత ఉన్నాం, ఎంత ప్రేమానురాగాలు ఉన్నాయి, కీచులాడకుండా ఎట్లా ఉన్నాం, దుర్వ్యసనాలు లేకుండా ఇల్లు ఎట్లా ఉంది, భగవంతుడి యొక్క నీడ దాని మీద పడుతుందా, భగవత్ చింతన అన్నది ఉందా లేదా, ఇవన్నీ విషయాలు కూడా ఋషులు చెప్పారు. గృహము అంటే ఈ రకంగా అన్నీ కలిసి ఉంటేనే దాని గృహము అని అంటారు. ఆ గృహస్థాశ్రమంలో కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యత అందరికీ ఉందని చెప్పేసి అందులో ఆనందం వెళ్ళి విరిచేటువంటి ఒక సంస్థగా, ఒక ఆనంద నిలయంగా చెప్పారు తప్ప గృహాలని ఇట్లాగా కకావికలమైపోయి రోజు చింతగా బెంగగా ఎటుపోవాలో తెలియని అశాంతి గృహాలుగా ఈరోజు మారిపోయినాయి. కాబట్టి అశాంతి గృహాలుగా వద్దు, మనం పూర్వపరంగా శాంతిగా మళ్ళీ మనం నిలబెట్టుకుందామని అంటే ఏం చేయాలి అన్న విషయాల్ని మనం మన తర్వాత సత్సంగ సభలో మనం తెలుసుకుందామమ్మా. చాలా సంతోషం. ఇది మీరు కనీసం ఒక 5గురిని సమాయత్తం చేయండి. వాళ్ళలో కూడా ఒకసారి ఆలోచింపజేయండి, మన గృహం అంటే ఎట్లా ఉందో ఒకసారి అని చెప్పేసేసి భేషజాలకు పోకుండా యథార్థాన్ని అంగీకరించమనండి అని మనం చెప్పొద్దు, వాళ్ళే అంగీకరిస్తారు. ఇది చదివి వినిపించండి అంతే. అప్పుడు భేషజాలు నెమ్మదిగా తగ్గుతాయి. తగ్గినప్పుడు ఏముందమ్మా, దుర్వ్యసనాలు ఒకళ్ళకి ఉంటాయి. ఆ దుర్వ్యసనాలు నాకుంటే నీకేంటి నష్టం, నా ఇష్టం వచ్చి నేను ఉంటానంటారు ఒకళ్ళు. అది కాదు కదా, దాని ప్రభావం నీ మనసు మీద ఉంటుంది. నీ మనసు మీద పడ్డ ప్రభావం గృహం మీద ఉంటుంది. నువ్వే ఆ గృహంలో ఏంటి, ఒకరి కోసం ఒకళ్ళు అనేది గృహాలు ఇవన్నీ. మన ఇల్లు అని ఎట్లా ఉంటాయి, ఒకరి కోసం ఒకరు అనేదే ఇల్లు. మరి అట్లాంటిది ఎవరికాళ్ళే ఏముంది, నీకు ఇబ్బంది లేదుగా, నా దారి నేను ఉంటే నీకు నష్టం ఏంటి అంటే అది కాదు కదా. దానివల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి, కానీ బయటికి చెప్పేదా కాదు. ఇప్పుడు అది సరిగ్గా అనుభవించట్లేదనుకోండి ఆ మాధుర్యాన్ని, అది నష్టమే కదా, అంతే కదా. బయట తినేసి వచ్చేసేసి ఇంట్లో చక్కగా వండుకొని తింటే ఎంత పద్ధతిగా ఉంటుంది. అది ఆ వండుకున్నది కనీసం నలుగురు కలిసి శుభ్రంగా కలిసి తింటే ఎంత బాగుంటుంది. అది దాన్ని మనం చెప్పలేం, వర్ణించి చెప్పలేం. అది అనుభూతి చెందాల్సిందే. ఆ అనుభూతే స్వగృహం, శాంతి నిలయం. ఇవన్నీ అందులో ఉన్నాయి. పెద్ద కష్టమైన విషయాలు ఏం లేవు ఇందులో. నిలబడి ఒంటికాల మీద తపస్సు చేయండి, తలకిందులుగా తపస్సు చేయండి, 10 రోజులు ఉపవాసం చేయండి అని ఏమీ లేవు. చిన్న కరెక్షన్స్ ఉంటాయి. మనం చేసినవి ఒకప్పుడు మర్చిపోయాం. ఇప్పుడు మళ్ళీ భగవంతుడి సహకారంతో, సద్గురువుల సహకారంతో మనం అది తెచ్చే ప్రయత్నం చేద్దాం. మన ఇంట్లో తెచ్చుకుంటూ మిగతా ఇళ్లలో కూడా దాన్ని తెచ్చే ప్రయత్నం చేద్దాం. అది మన సత్సంకల్పమ్మ ఈ సభ ఈరోజు. అయితే ఈరోజు ప్రవచనం తీసుకుందాం. నేను చెప్పేస్తానండి ఇది వాటి. ఈరోజు ప్రవచనం ఏంటంటేనమ్మా, ఒక
ఒక ఒకటే ఇంటి సరిపోతుంది. అది వేయండి, అది ఇస్తే ఇటు వస్తుంది. ఈ సౌండ్ ఎక్కువ వస్తుంది, లేకపోతే తగ్గించండి, లేదు తగ్గించి స్పీడ్ తగ్గించేయండి. స్పీడ్ తగ్గించి రెండు వేసేస్తే ఇటు వస్తుంది. ఒకట్లోనే ఉన్నాయా? ఓకే. అంటే రెగ్యులేటర్ పోయినట్టుంది అయితే. ఓకే, ఈరోజు మన ప్రవచన సారాంశం మహంత స్వామి యొక్క మహారాజు యొక్క వారితో ప్రశ్నోత్తరి. చాలా మంచి టాపిక్ ఇచ్చారు ఈ వారం. మహంత స్వామి మహారాజు గారు అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్రకట గురువు గారు. మన గురువుకి మిగతా గురువులకు ఉన్న సంబంధం తేడా తెలుసు కదా. ఏమిటి తేడా? సోమనారాయణ సంప్రదాయంలో ఉన్నటువంటి గురువుకి బయట సంప్రదాయాలు ఉన్న గురువులకి ఉన్నట్టు తేడా ఏమిటి? ఇక్కడ అమ్మా ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ పంచవర్తమానం ఉంటుంది, అది ఉంటుంది. నిస్వాద్, నిర్లోప్, నిష్కామ్, నిస్నేహ్, అలాగే నిష్కా, ఇవన్నీ ఐదు ఉంటాయి. 5 పంచవర్తమానాలు ఉంటాయి. అదే కాకుండా ఇక్కడ ప్రకట గురు అంటే అర్థం ఏంటంటే భగవాన్ స్వామినారాయణ చెప్పిన ప్రకారంగా తను గురు పరంపరగా అఖండమై పరమాత్మే వాళ్ళల్లో ఉంటారు. అంటే వీళ్ళ పరిస్థితి ఏమిటి? గుణాతీత స్థితి. గుణాతీత స్థితి, అక్షర బ్రహ్మ. వీరంతా కూడా అక్షర బ్రహ్మ. అంటే వీళ్ళు భూమి మీద ఉన్నారా, స్వర్గంలో ఉన్నారా, ఇంకో లోకంలో ఉన్నారా, లేకపోతే గోలోకంలో ఉన్నారా, లేకపోతే అక్షరధామంలో ఉన్నారా, ఎక్కడున్నా వాళ్ళు అలాగే ఉంటారు. భూమి మీద ఒకలాగా, ఇంకో దగ్గర ఒకలాగా ఉండరు. వారి అంటే వాళ్ళ ఆత్మగానే పరమాత్మ, ఆత్మ అక్షరంగా ఉంటారు. అక్షరం అంటే ఏంటి? క్షరము కాని దశలో ఉంటారనమాట. అటువంటి స్థితిలో ఉండి వారిలో భగవంతుడు అలా అఖండంగా ఉంటాడనమాట. ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే వారి వల్ల మనకి శాంతి కలుగుతుంది. ఈ రోజులో చాలామందికి శాంతి లేకపోవడానికి కారణం ఏమిటంటే ఇలాంటి దైవీభూతమైన గురువు లేకపోవడం. అంటే ఎటువంటి దోషం వారిలో ఉండదు, పూర్తి దివ్యత్వం వారి నిండా ఉంటుంది. ఎప్పుడైతే మనం వారి సమక్షంలో కూర్చుంటామో, వారి మాటలు వింటామో మనకి శాంతి లభిస్తుంది. ఆ రకంగా మన యొక్క దోషాలు ఏమన్నా అవి కూడా పోతూ ఉంటాయి. ఇవన్నీ మనం చెప్పిందే కాదు, మహానుభావులు ఎంతమందో వ్యక్తపరిచారు ఇప్పటివరకు అవన్నీ కూడా. అటువంటి మహంత స్వామి మహారాజు వారు కూడా మన గురువు గారు. ఆయనకి 92 ఏళ్ల వయసులో కూడా ఆయన విచరణ చేస్తూనే ఉన్నారు. మిగతా గురువులు ఒక దగ్గరే ఉండరు, అయినా వెళ్తూనే ఉంటారు. ఇప్పుడు ఇవాళ ఎక్కడున్నారంటే ఇక్కడ బరోడా వెళ్ళిపోయారుగా, జైపూర్లో ఉన్నారు, రాజస్థాన్ జైపూర్లో ఉన్నారు. కానీ మనం అంటే ఇక్కడ ఉండిపోయాం. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఆయన దర్శించడం కోసం వెళ్ళిపోతారు. ఆయన ఎక్కడికైతే అక్కడికి వెళ్ళిపోతారు, ఆయన దర్శనం చాలని చెప్పేసి. ఇప్పుడు జైపూర్కి ఎంతమందో వెళుతున్నారు ఆయన దర్శనం చేసుకోవడం కోసం. సికింద్రాబాద్ అది చాలా చిన్న గుడి కదమ్మా, అవి పెద్ద గుళ్ళు అవి. ఢిల్లీ వస్తారు, గుజరాత్లో జైపూర్ వెళ్తారు, అమెరికా వెళ్తారు, ఆస్ట్రేలియా వెళ్ళారు, సిడ్నీ వెళ్ళారు, అమెరికా వెళ్ళారు, మొన్న బరోడాలో ఉన్నారు. అంత తర్వాత ఏమో ఇంకా చిన్న ఊరు ఏదో ఉంది, అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు ఇక్కడ జైపూర్లో కొత్తగా విగ్రహస్థాపన జరిగింది, పెద్ద గుడి కట్టారు, అందులో వెళ్ళారు అక్కడికి. ఎక్కడైనా ఒక 4 రోజులు ఉంటారు అన్నమాట. ఒక నెల అలా ఉండి మళ్ళీ ఇంకో అలా వెళ్ళిపోతారు. అంటే ఒక దగ్గర మాత్రం ఉండరు. అట్లాంటిది ఆయనతో ఒక్కోసారి ఏం జరుగుతుందంటే భక్తులకు ఒకసారి అవకాశం ఇస్తారు. మన యొక్క ఎన్నో సమస్యలు, ఎన్నో మూల ప్రశ్నలు ఉండిపోతాయి. ఎంత భక్తి చేస్తున్నా, ఎంత పూజలు చేస్తున్నా లోపల కొన్ని సాధన చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు ఎట్లాగో అద్దుపట్టవు. అటువంటి వాటికి వారు సమాధానం ఇచ్చారు. ఆ క్వశ్చన్ ఆన్సర్ తెలిస్తే మనకు అర్థమవుతుంది అమ్మా. ఫస్ట్ ప్రశ్న ఏమడిగారంటే, ప్రముఖ స్వామిరాజు గారి మహిమ వర్ణిస్తూ మీరు పూర్తిగా పెద్ద పుస్తకమే రాశారు. ప్రముఖ స్వామి మహారాజు పైన మీరు పెద్ద పుస్తకమే రాశారు. మరి వారి మహిమ రాయాలి అనేటువంటి ఆలోచన అసలు మీకు ఎందుకు వచ్చింది అని మన హరిభక్తులు ప్రశ్నిస్తారు. అప్పుడు ఆయన చెప్పారు, ప్రముఖ స్వామి మహారాజు గారు ఏం చేసినా కూడా చాలా గొప్పగా చేశారు. ఆయన గురుపీఠం తీసుకున్న తర్వాత
విశ్వవ్యాప్తంగా సత్సంగం పెరిగింది. 5 ఖండాల్లో కూడా మందిరాల స్థాపన అసలు సాధ్యం కాదు. ఇక్కడ అమెరికా, ఆస్ట్రేలియా లాంటి, యూరోప్ లాంటి దేశాల్లో అక్కడ చర్చిలే మూసుకుపోతున్నాయి. అక్కడున్న క్రిస్టియన్ ఒరిజినల్ మతమైనా కూడా వాళ్ళకు కూడా చర్చిలకు వెళ్ళకుండా చర్చిలు మూసిపోయే పరిస్థితి వచ్చిన, అంటే మతం అన్నదానికి అసలు ఆధారం లేని రోజుల్లో ఉన్న దేశాలు అవన్నీ కూడా సన్నగిలుతున్న దేశాల్లో ఇట్లాంటి సత్సంగాలు ఇవాళ ఇండియాలో కన్నా అక్కడే ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ ఇలా సభలు పెట్టుకుంటే అక్కడ అసలు రారు ఎవరు కూడా. అట్లాంటిది వీకెండ్ అయ్యేటప్పటికి శనివారం పెడతారు. ఇక్కడ అమెరికాలో శనివారం నాడు సత్సంగ సభకు వచ్చేస్తారు, మందిరానికి, హరిమందిరానికి వచ్చేస్తూ ఉంటారు. అటువంటి స్థాపించిన కారణం గురువు మీదటువంటి అభిమానమే, గురువు మీద భక్తే. అటువంటి చేశారు ఆయన. కాబట్టి ఆయన అదే కాకుండా అంతమందిని సంభాళించారంటే ఏదో గొడ్లని బట్టి మనం సంభాళించినట్టు కాదు, ప్రేమతో సంభాళించారు. అంటే ఒక తల్లి, ఒక తండ్రి పిల్లల్ని ఎలా చంటి పిల్లల్ని ఎలా సంభాళిస్తారో ఆ రకంగా సంభాళించారు. అంతే కదా, ప్రేమతో సంభాళించారు. ఒకసారి జనమంగళదాస్ స్వామి ప్రముఖ స్వామి మహారాజుని అన్నారనమాట, ఇంతమంది ప్రజలు మీ దగ్గరికి వస్తున్నారు కదా, మీరు అన్ని చోట్లకి వెళ్తూ ఉంటారు, భక్తులు దర్శిస్తూ ఉంటారు, వాళ్ళు ప్రతి వాళ్ళని మీరు దగ్గర తీసుకొని వాళ్ళ ఇలా ఆశీర్వదిస్తారన్నమాట. ఆయన ఇట్లా కళలో చూస్తారు, ఇలా అంటారు, అంతే, ఇక చాలు, అది జన్మకి అంత ఇది వస్తాను. అలా ఆశీర్వదిస్తూ ఉన్నారు కదా స్వామి, మీరు అలసిపోతారు కదా, చెయ్యిలు కూడా, మీ వయసు కూడా చిన్న వయసు ఏం కాదు, చేతులు నొప్పులు వస్తాయి కదా, ఏదన్నా ఒక చెక్క చెయ్యి ఒకటి పెడతాం ఆ పక్కన, అంతే కదా, వాళ్ళ దారిలో వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా మీరు ఇలా అంటా ఉండే, అక్కడ చేయితో ఇలా అంటూ ఉంటాం, ఇలా పెట్టినట్టుగా మీ తరపున అంటే, అప్పుడు ఆయన అని నేను నటించలేను అన్నారంట. నేను ఏది చేసినా వాస్తవికంగా సత్యంగా చేయాలి, అందులో అనుభూతి పొందాలి, కానీ ఆ రకంగా నాకు ఇష్టం ఉండదు అని. మరి అంత శ్రమ పడుతున్నారు మీరు, అంత శ్రమ అన్నది అది నాకు పట్టించుకో, శ్రమ అన్నది నువ్వు అనుకుంటున్నావేమో నాకేమీ లేదు అని చెప్పేసి అంత అభిమానం. పైగా వారికి ప్రముఖ స్వామి మహారాజులో ఎటువంటి మహాస్వామి మహారాజు ఏం చెప్పారంటే ఆ విషయం గురించి, ఆయనలో ఎటువంటి దంభము లేదు. అంటే అబ్దుల్ కలాం వచ్చారు ఒకసారి ఢిల్లీలో, అక్షరధామ ఓపెనింగ్కో దేనికి వచ్చినప్పుడు, పెద్ద సభ, దానిపైన ఎల్కే అద్వానీ ఒక పక్కన, మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్, అపోజిషన్ లీడరు. అంటే ప్రైమ్ మినిస్టరు, అపోజిషన్ లీడరు వీళ్ళిద్దరూ ఒకేసారి ఒక ఇష్టం మీద ఉండరు. అంటే ప్రోటోకాల్ కూడా ఒప్పుకోదు. ప్రెసిడెంట్ కూడా, అబ్దుల్ కలాం ప్రెసిడెంటు, మన్మోహన్ సింగ్ ఏమో ప్రైమ్ మినిస్టరు, అపోజిషన్ లీడర్ ఎల్కే అద్వానీ, ముగ్గురు ఒక దగ్గర ఉండకూడదు. ఏమైనా టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగితే ప్రాబ్లం కదా, సంథింగ్ ఇప్పుడు ప్రోటోకాల్ కూడా ఒప్పుకోయినా సరే ప్రెసిడెంట్ నేను వస్తానని చెప్పేసి ప్రోటోకాల్ అంతా అరేంజ్ చేయించి జాగ్రత్తగా ఇచ్చాడు. చూడండి, అది అయిపోయి ఆ అబ్దుల్ కలాం గారిని అక్కడి దాకా కారు దాకా పంపించేసేసి అలా ఇంకా కారుకి ఆయన వెళ్తున్నాడు. ఆయన మామూలుగా మెట్లు ఎక్కి అక్షరం చూసారా, ఢిల్లీ చూసే ఉంటారు. ఆ పైన అక్కడ సభ జరిగింది, అబ్దుల్ కలాం గారు వెళ్ళిపోతున్నారు, సరే అని నమస్కారం పెట్టి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఆయన కుంటాలకి చాలామంది పంపిస్తారు కదా ప్రముఖ స్వామి మహారాజు గారు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతూ కారుకి మామూలుగా తలుపేసుకునేటప్పుడు అక్కడ నిలబడి ఉన్నాడు ప్రముఖ స్వామి మహారాజు. ఆయన ఆశ్చర్యపోయారంట, అంత చక్కగా సాగనంపి మళ్ళీ చూడండి, ఎంత సింప్లిసిటీ, దంభం అనేది ఎక్కడ ఉండదు. ఆయన పంపించిన తర్వాత అక్కడే గుజరాత్లో ఉన్న ఒక పల్లెటూరు నుంచి వచ్చినటువంటి భక్తులు, చిరిగిపోయిన ఇవన్నీ మట్టి కొట్టుకుపోయిన బట్టలు అవన్నీ ఉంటాయి, వాళ్ళని పక్కన గుంపుగా వాళ్ళని పిలిచి అదే మెట్ల మీద కూర్చొని, ఆయన పంపించి అక్కడ మెట్లు ఉంటాయి కదా, దాని మీద కూర్చొని వాళ్ళతో వచ్చి చక్కగా మాట్లాడుతూ చూడండి, ఎటువంటి భేదభావం ఉండదు. ఇది అందరిలో నారాయణ చూడడం అంటే. అటువంటి దంభం లేని వ్యక్తిత్వం వారిది అని చెప్తూ, వారికి ఇటువంటి గొప్ప భేద అనేటువంటి భేదమేమీ ఉండదు. అట్లాగే ఒకసారి ప్రముఖ స్వామి మహారాజుకి ఒక లెటర్ వచ్చింది. చాలా లెటర్స్ వచ్చాయి కదా ఆ రోజుల్లో, ఉత్తరాలే కదమ్మా ఆ రోజుల్లో, ఉత్తరాలు రాస్తే స్టాంపులు, ఉత్తరాలు కార్డులు వస్తుంటాయి. పల్లెటూరు నుంచి ఏమొస్తాయి, కార్డులే వస్తాయి.
అవన్నీ వస్తే ఒక అతను ఎవరు రాశాడు, అక్షరాలు సరిగ్గా అర్థం కావడంలా, ఏదో స్టాంప్ దాన్ని బట్టి అడ్రస్ సరిగ్గా లేదు. ఆయన దాన్ని వదలకుండా పక్కన సాధువుని పిలిచి ఎక్కడి నుంచి వచ్చింది ఉత్తరం, నీకేమైనా సరిగ్గా చదువుతావేమో చదువు అని చెప్పి ఆయనకి చెప్తే ఆయనకి అర్థం కాక, స్వామి నాకు అర్థం కావటం లేదు, సరిగ్గా లేదు, హ్యాండ్ రైటింగ్ సరిగ్గా లేదు, అడ్రస్ సరిగ్గా లేదు, ఎక్కడి నుంచి అర్థం కావట్లేదు. అప్పుడు ఆయన చెప్పారనమాట, పోస్టల్ స్టాంప్ కొడతాడు కదా, అది ఎక్కడ కొట్టాడో చూడండి ఎంత శ్రద్ధ. మనం ఏం చేస్తాం, ఎవరో అనామకుడు లెటర్కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారా ఆ స్టేజ్లో, అంత ఇదిలో ఇవ్వరే కదా. అనామకుడి కింద అన్ని రికమెండేషన్ రోజుల్లో బుక్కు మొహం తెలియని ఎవడో చిన్న లెటర్ రాసి అర్థం కాని లెటర్ని ఏమైనా పట్టించుకుంటారమ్మా. అది వచ్చి చూసి అప్పుడు ఆ స్టాంప్ బట్టి ఎంక్వైరీ చేయమన్నారండి. అది ఒక పల్లెటూరు, ఆ గుజరాత్లో ఉన్న ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరు హరిభక్తు ఒక అతను రాశాడండి భక్తుడు. అప్పుడు అక్కడ ఫోన్ చేసి అక్కడ ఉన్న లోకల్ సాధువు ఉంటారు కదా, పల్లెటూరు కాదు కానీ ఆ ఏరియాకి, ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ ఉందనుకోండి, సికింద్రాబాద్ మందిరంలో మనందరం తెలుస్తాం, ఇప్పుడు గ్రూప్ ఉంది మీదంతా కూడా. ఇప్పుడు మీరు ఆటోమేటిక్గా మీరు కనెక్ట్ అయిపోయినట్టేలా. అది మీరు ఎప్పుడైనా మన స్వామినారాయణ గుడికి అక్కడ తెలుసుకుంటే మీరు ఇన్ఫామ్ చేస్తే అక్కడ మీకు వాళ్ళు అక్కడ ఉండడానికి కూడా రూమ్స్ ఉన్న ఫెసిలిటీ ఉన్న చోట మీకు అవకాశం కూడా ఇస్తారు, ఫ్రీగా ఉండొచ్చు. ఇవన్నీ వస్తాయి. అట్లాగే మనం పరిచయం అయిపోతాం, ఇంకా గుడిలో మీకు తెలియకుండానే మీరు పరిచయం అయిపోతారు ఆ గ్రూప్ ద్వారా. పాయల్ బెన్ ఉన్నారు కదా, ఆవిడ మొత్తం షీ విల్ టేక్ కేర్ మీ అందరూ కూడా. అలాగా అనేటప్పటికీ ఎక్కడ ఫలానా ఊరా స్వామి అని చెప్పి ఆయన ఎంక్వైరీ చేసి, ఏంటి ఎవరైనా రాశారా ఈ ఊరు నుంచి లెటర్ అని మొత్తం ఊరంతా అడిగితే ఎవరో ఒక అతను అవును మా నాన్న రాశాడని చెప్పి కుర్రోడు చెప్పాడు. అంటే అప్పుడు పిలిపించి అతను ఆ సాధువు, ఏంటి ఏం రాసావు అసలు, ఏంటి లెటర్ ఏది రాసావంటే, అంటే స్వామి నేను బోరు పంపు వేయించుకుందాం అనుకున్నాను, అది పాడైపోయింది, ఎంతమంది చెప్పినా ఎవరేం చేయట్లేదు, నాకేమో పొలం ఎండిపోతుందో పక్కన, సర్లే స్వామికి రాద్దామని రాశాను, ఆయన ఏం చెప్తే చేద్దామని. చూడండి రాస్తే అప్పుడు ఈయన అక్కడ స్వామికి చెప్పి అరేంజ్ చేయించి అది ఇమీడియట్గా బాగు చేయించారు. ఏమిటి అది, ఆ ప్రేమను ఏమంటారు చెప్పండి. మన పిల్లలు అడిగినా కూడా పోతే పోయిన ఇక్కడ కొత్త కొనిస్తాం అంటాం కానీ ఇది దాని గురించి పట్టించుకుంటామా? కానీ వాడి భావం అది కాదు కదా. వాళ్ళు ఏమనుకుంటారు, వాడు ఎప్పటి నుంచో ఆడుకుంటున్న బొమ్మ ఇరిగిపోయింది అనుకోండి అంటాడు. మనం ఏం చేయాలి, కనీసం దానికి ఏదో అతికించి మన శ్రద్ధ చూస్తాడు వాడు. మన ప్రేమ నిజంగా నాకున్న ప్రేమే నా తండ్రికి కూడా, లేకపోతే వాడికి కూడా సేమ్ అదే ఫీల్ అవుతాడా లేదా బొమ్మ పైన గమనిస్తారు ఎవరైనా సరే. అది గమనిస్తారు కానీ ఇది కాదు ఇంకా పెద్దదిగా ఉంటానన్నా కూడా వాళ్ళకేమీ అనిపించదు. మరి ఇక్కడ చూడండి, అది ప్రేమ, పితృవాత్సల్య ప్రేమ. అందుకనే ఈ సంప్రదాయం ఈరోజు ఇంత విశ్వవ్యాప్తం అయిపోయి మహామహులు ఎంతమందో కూడా వాళ్ళ కాళ్ళకి దండం పెట్టే పరిస్థితి వచ్చినా వాళ్ళేం పట్టించుకోరు. అట్లా ఇటువంటి గురువు మనకు ఉన్నప్పుడు మనకి ఆయన గురించి నాకు అటువంటి వారిని నేను ఆచరించా కాబట్టి, వాళ్ళ సత్యత ఉంది కాబట్టి, వారిలో ఇటువంటి నిరాడంబరత ఉంది కాబట్టి, పరమాత్మ వారిలో ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి అవన్నీ నేను రాయాలని చెప్పి రాశానని చెప్పడం జరిగింది. ఇంకో ప్రశ్న, ఇప్పుడు మీరు శిష్యులుగా యోగీజీ మహారాజ్కి, ప్రముఖ సాహబ్ మహారాజ్కి మీరిద్దరికీ కూడా వాళ్ళిద్దరూ మీకు గురువులు. వాళ్ళిద్దరిని ప్రసన్నం చేసుకోవడానికి మీరు ఎప్పుడు ప్రసన్నం చేసుకోవడానికి వాళ్ళ ఆజ్ఞ పాలిస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరిని కూడా మిమ్మల్ని ప్రభావితం చేసినటువంటి గుణాలు ఏమిటి అని. వాళ్ళిద్దరూ మీ గురువులు కదా, వారు ఏం చెప్తే మీరు అది చేసేవాళ్ళు. వాళ్ళు ప్రసన్నం చేయడమే మీ జీవిత లక్ష్యంగా పెట్టుకునేవాళ్ళు కదా. అప్పుడు వాళ్ళిద్దరిలో మీకు నచ్చినటువంటి విషయం ఏంటి అంటే అప్పుడు చెప్తారన్నమాట. వాళ్ళిద్దరిలో లేనిది దంభభావం లేదు. దంభభావం లేదు. యోగీజీ మహారాజును లేదు, ప్రముఖ సాహబ్ మహారాజులో కూడా లేదు అని చెప్పి. అదే ఇప్పుడు ఈయనలో కూడా ఉండదన్నమాట. అదే నేను కూడా ఫాలో అవుతానని చెప్పారు. తర్వాత ప్రశ్న, గురు పూర్ణిమ రోజు అందరూ గురువుగారికి పూజ చేస్తారు. మీ దృష్టిలో గురు పూజన అంటే ఏ రకంగా చేయాలి అని అడిగారు. అడిగితే అప్పుడు స్వామిశ్రీ అన్నారు, గురు పూర్ణిమ అంటే కుంకుమతో పూజ చేయాలి, కుంకుమతో బొట్టు పెట్టి పూజ చేయాలి. చేసిన తర్వాత అసలైన గురు పూజ అంటే ఏంటంటే యోగీజీ మహారాజ్ చెప్పేవారు, సత్పురుషమే నిర్దోష బుద్ధి రఖనా. సత్పురుష గురువు పైన ఎటువంటి దోషబుద్ధి మనకి ఉండకూడదు, పూర్తి దివ్యభావంతోనే ఉండాలి. అది నిజమైనటువంటి గురు పూజ. మన దృష్టితో గురువుని చూడకూడదు, వారిలో దివ్యత్వాన్ని మాత్రమే మనం గమనించాలి తప్ప, నిర్దోష బుద్ధి ఉండాలి తప్ప దోషబుద్ధి
ఉండకూడదు అని చెప్పడం జరిగింది. అంటే అభావ అవగుణాలు రాకూడదు వారి ఎడల. ఎటువంటి అభావాలు అవగుణాలు మన మైండ్లోకి రాకూడదు. వారితో కలిసి ఉండి వారి మహిమను మనం తెలుసుకుంటూ ఉండాలి అని చెప్పారన్నమాట. అంటే మెయిన్ ఏంటి, గురువు ఎడల నిర్దోష బుద్ధి ఉండడమే, దోషబుద్ధి లేకుండా ఉండడమే నిజమైన గురు పూజ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న, ఇప్పుడు పిల్లలు 10వ తరగతి 12వ తరగతికి వచ్చేటప్పటికి ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు నీకు ఎంట్రన్స్ టెస్ట్లు అవి వస్తాయని చెప్పేసి వాడు సత్సంగానికి ఎక్కువ పంపరు, గుడికి అది ఎక్కువ పంపరు, చదువు మీద ఎక్కువ పెడుతూ ఉంటారు. మరి అటువంటప్పుడు మీ అభిప్రాయం ఏంటి, ఏం చేయాలి అంటే అప్పుడు చెప్పారు, సత్సంగ్ की महिमा तो बहुत है, उसे गौण नहीं कर सकते. సత్సంగ మహిమ తెలుసుకుంటే ఆ పని మనం చెయ్యం. సత్సంగ మహిమ చాలా గొప్పది అని చెప్తూ, अनंत जन्मों के बाद सत्संग मिला है और बालक यहाँ आते हैं तब संतों सब कुछ जान रखते हैं. ఎన్నో అనంత జన్మల, కోటి జన్మల తర్వాత నీకు ఈ యొక్క సత్సంగం దొరికింది. మనిషి జన్మ దొరికి ఉండొచ్చు ఇంతకుముందు, సత్సంగం మటుకు దొరకలేదు. సత్సంగం ఇప్పుడు దొరికింది. ఈ విషయాన్ని మీ యువకుల్ని తల్లిదండ్రులు మీరు ఒక్కళ్ళే చూసుకుంటారనుకుంటున్నారా? ఇక్కడ సాధువులు కూడా వారిని మీకన్నా ఎక్కువగా చూసుకుంటారు. మీరు కూడా ఇవ్వలేని గైడెన్సు వాళ్ళు ఇస్తారు. వారి యొక్క ఆదరణలో, వారి యొక్క సంరక్షణలో మీరు పెడితే, సత్సంగం అంటే ఏదో వచ్చి కాసేపు కథాశ్రవణం, కథావార్త విని వెళ్ళిపోవడం కాదు. మనలో ఉన్నట్టు పరివారం, కుటుంబం, బిఏపిఎస్ ఏక్ పరివార్ అన్న స్థితిలో ఉంటే వారి గురించి మీకన్నా ఎక్కువ ఆలోచించేది ఎవరు అనుకుంటున్నారు? సాధువులే ఆలోచిస్తారు. అలాగే మరి సారంగపూర్లో స్కూల్ ఉంది, మన చిన్న సారంగపూర్ చిన్న విలేజే. అక్కడ స్కూల్లో బిఏపీ స్కూల్ నుంచి ఐఐటి బొంబాయికి 4 సెలెక్ట్ అయ్యారు. ప్రతి సంవత్సరం సెలెక్ట్ అవుతూనే ఉంటారు. వాళ్ళు వేరే కోచింగ్లు, లాంగ్ టర్ము, షార్ట్ టర్ము, ఆ టర్ము, ఈ టర్ము, ఈ ట్యూషన్లు, ఆ ట్యూషన్లు ఏమీ లేవు. ఆ స్కూల్లో సెంటర్ సిబిఎస్ఈ స్కూల్ సిలబస్లో చెప్తూ అది మెయింటైన్ చేసేది ఎవరు? సాధువులు. వాళ్ళ స్వార్థం ఉండదు కదా, చక్కగా మొత్తం వాళ్ళకి ఇస్తూ ఉంటారు. మరి బాంబేలో ఐఐటీలో సీట్ రావడం అంటే మాటలా? ఇంత చేసి ఫీజు ఎంత? 35,000 40,000 బోటింగ్తో సహా. చూడండి మరి అటువంటి ఉంటాయి. अभ्यास को पुष्टि मिले ऐसा करते हैं और हम दे उसकी अपेक्षा संतो मार्गदर्शन दे वो अच्छा होता है. మనం ఇచ్చే మార్గదర్శనం కన్నా సంత్ సాధువులు ఇచ్చే మార్గదర్శనం ఇంకా మంచిగా ఉంటుంది. మనం అంటే తల్లిదండ్రులు, మీరు ఇచ్చేదానికన్నా కూడా వాళ్ళు ఇచ్చేటువంటిది పిల్లవాడిని అర్థం చేసుకొని ఇస్తారు వాళ్ళు. మీరు నేను ఇంత పెట్టి పెట్టా, వాడి మీద నేను ఇంత అనుకున్నా, అంత అనుకున్నా, నువ్వు అది తీరాల్సిందే, ఇటువంటి కండిషన్గా ఉంటుంది మనదంతా. వాళ్ళదేముంటుంది? నో కండిషన్. పూర్తి ప్రేమతో వాడి దృష్టితో ఆలోచిస్తూ వాళ్ళు ఉన్న ఏమన్నా బలహీనతలు ఏముంటాయో అవన్నీ కూడా బలం చేస్తూ వాళ్ళు జాగ్రత్తగా చేస్తూ ఉంటారు. यदि सही में सत्संग करेंगे तो मन एकाग्र होगा तो अभ्यास भी अधिक अच्छा होगा. సత్సంగం కనుక కరెక్ట్గా చేసినట్లయితే మన మనసు స్థిరంగా ఉండడం, ఏకాగ్రతతో ఉండడం అన్నది అలవాటు అవుతుంది. అప్పుడు అదే విషయాన్ని విద్యలో కూడా వాళ్ళకి అలవాటు అవుతుంది. మనం ఏం చేస్తాం, మిగతా అప్పుడు చిల్లరగా తిరిగి అక్కడ చదివేటప్పుడు మటుకు సరిగ్గా బుద్ధిగా చదవాలి, మనసు పెట్టి చదవాలి అంటూ ఉంటాం. సాధ్యమా? రోజంతా చిల్లరగా తిరిగి ఆ క్షణం మాత్రమే పరీక్షలప్పుడే ఏకాగ్ర చిత్తం ఉండాలంటే కాదు. ఆ ఏకాగ్ర చిత్తం సత్సంగంలో అలవాటైతే ఆటోమేటిక్గా వాడి పెద్ద కష్టం అనిపించదు, వాడికి ఆటోమేటిక్గా వాడు బాగా చదువుతాడని చెప్పారు. అలాగే गड़बड़ वाला मन होगा तो हमें लगता है कि घंटों तक पढ़ाई की परंतु कुछ नहीं होता है, इसलिए ये सत्संग करे. వాడు గబగబా కూర్చొని చదువుతూ ఉంటాడు, కాసేపు కూర్చొని అనుకుంటాడు, ఏదో చదువుతున్నాడు అనుకుంటారు, కానీ వాడి గడబడ మనసుతో వాడేమీ చదవలేడు, వాడు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేడు. అందుకని సత్సంగమే చెయ్యండి, దాన్ని ఎప్పుడు వదలొద్దు. ఇదన్నిటికీ పరిష్కారం. ఇదేదో దేవుడు ముక్తి అనుకుంటున్నారేమో కాదు, వాడికి లౌకికంగా కూడా మంచిగా ఉండడానికి, వాడి ఆనందంగా ఉండడానికి కూడా ఇది తోడ్పడుతుందని చెప్పడం జరిగారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సత్సంగంలో నియమ ధర్మ పాలన చేయమంటారు కదా స్వామి, परंतु जब नियम धर्म पालन नहीं करते हो, ऐसे लोग फिल्म देखे, मौज मजा करे, पार्टी करे आदि आनंद लेते हैं. जब वह देखते हैं तब लगता है कि हम इससे वंचित रह गए हैं और नियम पालन से प्रसन्नता मिलती है, परंतु प्रसन्नता के आनंद का सीधा अनुभव नहीं होता है. तो धर्म नियम पालन के आनंद का अनुभव हो और
नियम उल्लंघन से दूर रह सके उसके लिए हमें क्या करना चाहिए చూడండి నియమాలను పాటిస్తూనే ఉంటాం కానీ స్వామి ఆ పక్కవాడి సినిమా గురించి చెప్తున్నా, షికారి గురించి చెప్తున్నా, ఇంకేయో చెప్తున్నా, ఈ మధ్య యూరోప్ యాత్ర చేశానన్నా, లేకపోతే ఆ మధ్య ఏదో షిప్ యాత్ర ఏదో చెప్తూ ఉంటారు కదా, రకరకాలు చెప్తూ ఉంటారు. చాలా చూస్తుంటే ఏదో బాగుందేమో అనిపిస్తూ ఉంటుంది మాకు. ఏమైనా కోల్పోతున్నామా మరి ఏమిటి మరి అప్పుడప్పుడు ఆ నియమాల వల్ల మనకి ఏంటి ఉపయోగం అని అనిపిస్తూ ఉంటుంది. సరే నియమాలు బాగా ఫాలో అవుతున్నాం, ఆనందం కూడా పెద్దగా అనిపించదు. ఏమిటి దానికి ఏం చేయాలి? చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి. ఇది ఇప్పుడు ఏం చెప్తారో చూద్దాం స్వామి. ఏతో విశ్వాస్కి బాత్ హై, ఇది నమ్మకంతో కుదిరినటువంటి విషయం. यदि भगवान और गुरु परंपरा में विश्वास होगा तो होता है और यह आनंद मौज मज़ा आदि का सुख सब चला जाएगा. वो शारीरिक है, అది విశ్వాసం ఉండాలి. ఇప్పుడు ఏదైతే ఈ శరీరానికి సంబంధించినట్టు అన్ని మౌజ్ మజా అన్నీ చేస్తూ ఉన్నారో, శరీరానికి సంబంధించినవన్నీ కూడా అవన్నీ శాశ్వతం కాదు అనే విశ్వాసం నీకు ఉండాలి. నీకు కావాల్సింది టెంపరీ ఆనందం కావాలనా, శాశ్వత ఆనందం కావాలనా, ఎప్పటికీ సడలని ఆనందం కావాలా అన్న విషయాన్ని నువ్వు यदि शरीर में कोई रोग आया हो तो सब कुछ बंद हो जाता है. చిన్న రోగం ఎంటర్ అయితే చాలు బాడీలో ఈ ఆనందాలన్నీ ఏమైనాయి, అన్నీ ఆగిపోయినాయి కదా. అప్పుడేమనిపిస్తుంది, सत्संग से के नियम फिलहाल सही में कठिन लगते हैं परंतु प्राप्ति की ओर देखे तो वह कुछ कठिन नहीं लगते. మనం నియమాలు పాటించడం వల్ల మనకు ఎటువంటి ప్రాప్తి వస్తే ఏది ప్రాప్తిస్తుంది అన్న విషయం మహిమ మనకు తెలిస్తే అప్పుడు మనకి సత్సంగం మీద ఆ నియమాల మీద ఉన్న ప్రేమ తొలగదు అని చెప్పడం జరిగింది. సపోజ్ ఉదాహరణకి ఒక 10 కోట్ల రూపాయలు వచ్చాయి, ఒక 2 నియమాలు ఫాలో అవ్వండి మీకు 100 కోట్లు వస్తాయంటే ఫాలో అవుతామా, ఫాలో అవ్వమా? 100 కోట్లు వస్తాయి, ఈ 2 నియమాలు ఫాలో అవ్వండి అంటే ఫాలో అవ్వం. సంవత్సరం పాటు ఒక పూట తినాలంటే ఒక పూట ఏంటంటే అసలు తినవండి అంటాం. సంవత్సరం పాటు ఒక పూట అంటారేంటి గురువుగారు? వారాన్ని ఒకరోజు తింటామండి, మిగతా 4 రోజులు కూడా ఉపవాసం అంటాం అనమండి. అంటే ఏంటనమాట మన వ్యవహారం అలా అంటారు స్వామి. అరే 1000 के 2000 रुपये मिलने वाले हो तो भी पालन करते हैं तो यह तो अरबों की प्राप्ति है. అంటే ఏంటనమాట, మనకి ఏది ప్రాప్తి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, దేని ప్రాప్తి మీద ఇంట్రెస్ట్ ఉంది? నువ్వు దేని ప్రాప్తి అనుకుంటుంది, నీ మైండ్ ఏది ప్రాప్తి అనుకుంటుంది? డబ్బునే, ఎక్కువ డబ్బు రావడమే ప్రాప్తి అనుకుంటుంది. అసలు ప్రాప్తి అన్నది లేదు. కాబట్టి న్యాచురల్గా నీకు మైండ్ ఎటు వెళ్తుంది? అంటే డబ్బు అనగానే అడవి వెళ్ళిపోతుంది ఆలోచన అంతా. ఎవరైనా కోటి అని నడపడంగానే ఇటు తిరుగుద్ది. ఇటు రాముడు అంటే ఇటు రాముడు తర్వాత చూద్దాం, వాడు బొమ్మలో పడి ఉంటాడు, వాడి సంగతి మనకెందుకు. ఏం చెప్పండి మాస్టర్, ఏంటి కోటి అంటారేంటి? ఇటు తిరిగిపోతాడు మొత్తం, అయిపోయింది. ఎందుకంటే వీడు ఆనందం ఎటుంది? ఇటు ఉంది. అదే చెప్తాను అనమాట. అంటే 1000 के 2000 रुपये मिलने वाले को हो तो भी पालन करते हैं तो यह तो अरबों की प्राप्ति है. भगवान स्वामीनारायण सच्चे हैं, गुरु परंपरा सच्ची है, हज़ारों एकांतिक हुए यह बात सच्ची है, 20 लाख सत्संगी हुए यह बात सच्ची है. नियम पालन कठिन लगता है क्योंकि इंद्रियां अंतःकरण पहले से विषय में लगा हुआ है, సత్సంగంలో లేదు. అది ఇంతకుముందు మీ మనిషి జన్మలు ఎన్నో వచ్చుంటాయి, వినుండొచ్చు, కొన్ని వేల జన్మలు వచ్చి ఉండొచ్చు. కానీ సత్సంగం ఇప్పుడు లభించలా. అప్పుడు డబ్బులు దొరికాయి, ఇప్పుడు కూడా అప్పుడు విషయాలు దొరికాయి. విషయానందం ప్రతి జన్మలోనూ ఉంది. విషయానందం ప్రతి జన్మలో ఇంతో కొంతో అంతో ఇంతో ఉంది. కాబట్టి ఆ ఆనందం ఒకటే నీకు తెలుసుగా, నీ జీవికి ఈ భగవంతుడి ఆనందం అన్నది తెలియదు, సత్సంగం ఆనందం నీకు తెలియదు. ఇప్పుడు సత్సంగం ఆనందం ఏంటి? స్వామినారాయణ భగవాన్ సత్యం, గుణాతీతానంద స్వామి అక్షర బ్రహ్మ సత్యం, ఏకాంతిక భక్తులు ఎంతోమంది అయ్యారు. ఇప్పుడు మన దాంట్లో ఎంతోమంది ఏకాంతిక భక్తులు అయ్యారు, అది సత్యం. అలాగే 20 లక్షల మంది, ఆ రోజుల్లోనే 20 లక్షల మంది 30 లక్షల మంది భక్తులుగా సత్సంగులుగా మారారు, అది సత్యం. అంటే మహిమ ఎందులో ఉన్నట్టు? నియమపాలన చేస్తూ అంత గొప్పగా మారిందంటే ఆ మహిమ అక్కడ ఉన్నట్ట. ఇక్కడ అశాశ్వతంగా ఉన్నది ప్రతివాడు కొంతకాలం అనుభవించి తర్వాత లేకుండా అయిపోవడం ఇది గొప్ప అని మహిమను తెలుసుకోమంటారు అనమాట. తెలుసుకొని इसलिए उसको सत्संग की आदत डालेंगे और विश्वास रखेंगे तो पक्का हो जाएगा. भगवान स्वामीनारायण गुणरत्न स्वामी में विश्वास रखकर बल रखे. విశ్వాసం అన్నది ముఖ్యం. అలాగే నియమ ధర్మ కా పాలన చెయ్యాల్సిందే. ఒకటే చెప్తారు స్వామినారాయణ భగవాన్ कहते हैं कि
नियम का पालन ना करे वह चोर है వాడు దొంగ నియమ పాలన కరే ఓ షావుకార్ హే చూసారా ప్రాప్తి ఎలా మార్చాడో మన భాషలో చెప్పాడు ఆయన ఎంత చక్కని భాషలో చెప్పాడు చూడండి నియమ పాలన చేయని భక్తుడు నియమ పాలన చేయని సత్సంగుడు వాడు దొంగ నియమ పాలన చేసేవాడు షావుకారు షావుకారికి దొంగ ఎంత తేడా ఉంది చూడండి ఎంత బాగా చెప్పారు మనం డబ్బులు గురించి ఆలోచిస్తే ఆయన మైండ్ అని తెలిసి ఈ రెండు కంపేర్ చేశాడు ఆయనే स्वामीनारायण भगवान में विश्वास रखकर हमारे गुरु में विश्वास रखकर शूरवीर होकर नियम धर्म పాలన కరే నియమ ధర్మాలు ఫాలో అవుతున్నప్పుడు నేను చాలా చిన్నగా బలహీనంగా పిరికాళ్ళలాగా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు 1000 కోట్లు ఉన్నాయి నేను కేవలం భక్తుడిని అనుకుంటే నువ్వు వెధవ కింద లెక్క శూరవీరుగా ఉండాలి నాలా నియమ పాలన చేసేది నువ్వు చేయబోయ్ చూస్తాను అనాలి 6 రోజులు 4 సార్లు క్లబ్కి వెళ్ళిపోతే ఉండలేవు నువ్వు నెలలో 4 రోజులు పేకాడిపోతే ఉండలేవు నాకు అసలు అంతనే ఉంటుంది అది నువ్వు ఉండి చూస్తా అనండి ఎవరు గొప్పవాడు ఎవరు శూరవీరుడు ఎవరు ఇందులో నియమ పాలన చేసేవాడే శూరవీర్ ఎందుకని ఆనందం ఎక్కడుంది వీళ్ళలోనే ఆనందం వాళ్ళలో ఉండదు నువ్వు ఆనందాన్ని వెతుక్కుంటున్నావు ఆనందం మాలో ఆల్రెడీ ఉంది సో ఆ మహిమను తెలుసుకొని మనం చేసుకోవాలి ఇంకో 2 ప్రశ్నలు ఉన్నాయి కానీ టైం అయిపోయింది కాబట్టి ఇది నేను గ్రూప్లో పెడతానమ్మా చదువుకోండి ఆరతి ఇచ్చేసేయండి అందుకే సత్సంగం మట్టుకు వదలొద్దమ్మా సత్సంగంలో వస్తే తప్ప ఎట్లాగంటే విత్తనం నాటి దానికి ఏం పాలు నీళ్లు పోయిపోతే అది చచ్చిపోతుంది ఎలాగో సత్సంగం అన్నదాన్ని కొంచెం మొక్క అయ్యేంత వరకు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి చేతిలో వాళ్ళకే ఉంటుంది పసిపిల్లాడిని ఎలా సాకుతామో వాడికి వాడు నిలబడేదాకా సత్సంగం కూడా బేబీ లాంటిదే వాళ్ళే మీరు ఆ బాధ్యత తీసుకోవాలి మీరు రేపు మరి పెట్టుకుందామా వస్తారా సహస్నామం బుధవారం ఎలాగే మరి గురువారం అందరూ ఏం చేస్తారు బుధవారం ఎలాగే వస్తాం కదా అవునవును ఆ రోజు ఉండదు కదా నెక్స్ట్ వీక్ ఎలాగ ఉండదు నెక్స్ట్ వీక్ దీపావళి ఆడుకుంటాం కదా అదే మంగళవారం మంగళవారం అంటే నేను ఎలాగ సేవలో ఉంటాలేమో అక్కడే ఉంటాను బుధవారం ఎలాగే మేము వస్తాం కదా మీరు వస్తారు కదా అదే గురువారం పెట్టుకుందాం గురువారం పెట్టుకోవాలి గురువారం నెక్స్ట్ గురువారం స్వామినారాయణ సత్సంగం మటుకు మానొద్దు మటుకు పెట్టుకుందాం గురువారం నెక్స్ట్ గురువారం ఓకే అమ్మా రండి జై Swami
వానికి జై మహారాజుకి జై गुणातीतानंद स्वामी महाराज की जय भगत जी महाराज की जय शास्त्री जी महाराज की जय योगी जी महाराज की जय प्रमुख स्वामी महाराज की जय महान स्वामी महाराज की जय गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः विभाव्य दासभावेन स्वामिनारायणं भजे श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे శ్రీహరిం అందరికీ భగవాన్ అదే అక్కడ వరకేనమ్మా 20వ పేజీ గుర్తుపెట్టు